మహిమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తున్నాను. మాకు చాలిన దేవుడవు, మా జీవితములకు సరిపోయిన వాడివి. అయితే తండ్రి, ధనము హెచ్చి ఆశ ఇంకొక సహవాసంలోకి వెళ్ళినట్టుగా ధనము హెచ్చిన, ఘనత హెచ్చిన మీ పాదాల చెంత పడి ఉండుటకు మాకు నేర్పించండి. ధనము పనికిరాని స్థలాలకు నడిపించి మనిషిని పశువులాగా తయారు చేస్తుంది. ఆ పరిస్థితులు కలగకుండా మీరే కృప చూపెట్టి కార్యం చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సెప్టెంబర్ మాసం 1వ తారీఖు 2025 సోమవారం. ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషువాపాతు అహాబుతో వియ్యం ఉంది. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండు అహాబు నొద్దకు పోయెను. అహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదికి పోవుటకు అతని ప్రేరేపించాను. యెహోషాపాతుకి ధనము, ఘనత, పేరు, ప్రతిష్టలు ఇవన్నీ కూడా కలిగినందున వారు యెహోషాపాతు అహాబుతో వియ్యం ఉంది. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి అహాబు నొద్దకు పోయారు. అహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను, పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదికి పోవుటకు అతని ప్రేరేపించాడు. ప్రియులారా, అహాబు యెహోషువాపాతు తనతో పాటు వచ్చిన వారికి మంచి భోజనాలు పెట్టాడు. భుజించిన తరువాత అడుగుతున్నాడు, నాతో కూడా రామోత్ గిలాదు మీదికి వస్తావా అని అడిగినప్పుడు యెహోషువాపాతు అంటున్నాడు, యెహోషువాపాతు చూచి, నీవు నాతో కూడా రామోత్ గిలాదు మీదికి వస్తావా అడిగితే యెహోషువాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పారని వాక్యము సెలవిస్తుంది. నేను నీ వాడను. ప్రియులారా, గమనించాలి, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రభు పిల్లలైన మనము ఆలోచించవలసిన విషయం, నీతిమంతుడైన దేవుని అద్భుతమైన కృప. చూడండి, భోజనాలు పెట్టిన కారణాన యెహోషువాపాతు అంటున్నాడు, నేను నీ వాడను. భోజనం ఎంత చెడ్డదో, నా ప్రజలు కూడా నీ ప్రజలే అని యెహోషువాపాతు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇశ్రాయేలు రాజులకు, యోధా రాజులకు సరిపడదు. అటువంటిది అతనితో వియ్యం ఉండటానికి, అతనితో కలిసి జీవించటానికి యెహోషువాపాతు ఒప్పుకున్నాడు. నా జనులు నీ జనులు, నేను నీ వాడను అని చెప్పుకొచ్చాడు. ఆ రీతిగా చెప్పిన తరువాత మరియు యెహోషువాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదము రండనగా ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధమునకు పోదునా మానుదునా అని
వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడుగగా, ప్రియులారా గమనించాలి, అహాబు 400 మందిని ప్రవక్తలను సమకూర్చాడు. వీరు బయలు ప్రవక్తలు. అందుకని యెహోషాపాతు, దేవుని యెహోవా ప్రవక్తలలో ఒక్కడు కూడా లేడా విచారించటానికి అని అడిగితే, ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడు అచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగిన వాడై ఉన్నాననగా, యెహోషాపాతు రాజు అలాగనబద్దనెను. అప్పుడు ఇశ్రాయేలు తన పరిచారకులలో ఒకని పిలిపించి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించుమని చెప్పాడు. ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలు రాజును యూదా రాజగు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందర బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకొని తమ తమ సింహాసనముల మీద కూర్చొని ఉండగా, ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములను చేయించుకొని వచ్చి, సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని పొడిచి చంపాలి, యెహోవా సెలవిస్తున్నాడని ప్రకటించాను. ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు యెహోవా రామోత్గిలాదు రాజైన రాజు చేతికి అప్పగించును, దాని మీదికి పోయి చేయమెందుకు అనేది. మీకాయాను పిలుచుటకు పోయి దూత అతన్ని కనుగొని, ప్రవక్తల రాజు విషయమై ఒక ముఖముగా మేలునే పలుకుచున్నారు. దయచేసి నీ మాటను విని నీ మాట వారి మాటకు అనుకూలపరిచి మేలునే ప్రవచించు మనగా, మీకాయా యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పి అతడు రాజు నొద్దకు రాగా, రాజు అతనిని చూచి, మీకాయా, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదమా మానుదుమా అని అడుగగా, అతడు పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదరనెను. అప్పుడు రాజు, యెహోవా నా నామమును బట్టి అబద్ధములు కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మారులు నీ చేత ఒట్టు పెట్టించుకొందునని అతనితో అనగా, అతడు, కాపరి లేని గొర్రెల వలనే ఇశ్రాయేలీయులందరూ పర్వతముల మీద చెదరిపోవుట చూచితిని. వీరికి యజమానుడు లేడనియు, వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవలెననియు యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. ఇశ్రాయేలు రాజు ఇది విని, ఇశ్రాయేలు యెహోషాపాతు ఇట్లనెను, ఇంత కీడునే గాని నా విషయమై మేలును ప్రవచింపాడని నేను నీతో చెప్పలేదా అని అనగా, మీకాయా, యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుట, పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన నిలుచుండుటయు నేను చూచి తిని. ఇశ్రాయేలు రాజు అయిన అహాబు రామోత్గిలాదు మీదికి పోయి పడిపోయినట్లు అతడు అతని ప్రేరేపించుమని
యెహోషువ జరుగగా అతడు ఒక విధురాలి ఇంటికి అతడు ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ యెహోవా ఎదుట నిలువబడి, నేను అతని ప్రేరేపించేదను అని చెప్పగా, యెహోవా దేని చేతనని అతని ప్రేరేపించేదవని చెప్పగా, యెహోవా దేవుని చేతనేనని అతని ఆత్మయందు ఆ ఆత్మ బయలుదేరి అతని ప్రజల ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉండెను. యెహోవా నీవు అతనిని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చాను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను. ప్రియులారా, దేవుని వద్ద నుండి యెహోవా ఆత్మ వచ్చి ఈ బయలు ప్రవక్తల్లో అబద్ధాలు చెప్తూ వచ్చాది. కాబట్టి దేవుని పిల్లలు గమనించాల్సింది, యెహోవా దేవునికి సంబంధించిన ప్రవక్తలతో మనకు సంబంధం ఉండాలి తప్ప బయలు దేవతలు ఆ దేవతలతో సంబంధాలు ఉండకూడదు. దేవుని పిల్లలు మీరు గ్రహింతురుగాక. సర్వోన్నతుడైన దేవుని కృప మీ అందరికీ కలుగునుగాక.